శ్రీగురుభ్యో నమః. శ్రీగణేశాయ నమః. జ్ఞానశ్చ త్రివిధం ప్రోక్తం ఆగమాచారసంభవం శబ్దబ్రహ్మమయం తద్ధి జ్ఞానమార్గేణ పశ్యతి. అద్భుతమైనటువంటి శ్లోకం కదా. జ్ఞానము మానవునికి 3 విధాలుగా లభిస్తుంది. వేదము, తంత్రము, ఆచారము అనేటటువంటి వాటి ద్వారా జ్ఞానము మానవుడికి సిద్ధి కలుగుతుంది. సర్వశాస్త్రములను అభ్యసించి వివేకము పొందినచో శివజ్ఞానము కలుగును. శివజ్ఞానము అనగా ద్వైత భావన పోగొడుతుంది. ద్వైత భావన అంటే జీవుడు వేరు, దేవుడు వేరు అనేటటువంటి 2 రకాలైనటువంటి భావనని ఆ శివజ్ఞానము పోగొడుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా భగవద్భక్తితో ఉండి శివజ్ఞానాన్ని పొంది పరమేశ్వరుడు వేరు, నేను వేరు అనేటటువంటి భావన కలగకుండా చేసిన ప్రతి ఒక్క పూజ, ప్రతి ఒక్క జపము, ప్రతి ఒక్క దాన ధర్మము ఇవి అన్నీ కూడా భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు, భగవంతుడే నాలో ఉండి చేయిస్తున్నాడు అనేటటువంటి భావనతో చేసిన పూజ తప్పనిసరిగా భగవంతుడికి చేరుతుంది. అదే శివజ్ఞానం. 2 రకాలైనటువంటి రూపములు లేవు, అంతా ఒక్కటిగానే చూసేదే శివజ్ఞానం అన్నది ఆ శ్లోకంలో ఆంతర్యం. హరి ఓం. స్వస్తి.